తేడా పడ్డాను. ఇక నువ్వు ఏ తీర్పు తీర్చినా దాన్ని అనుభవించాల్సిందే. నేను తనను తానే విమర్శించుకునేటువంటి తత్వం. మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇంతమంది మనుషులు ఎంతమందికి ఇలాంటి మనస్తత్వం ఉందండి? నేను చెప్పినప్పుడు బాగానే వింటారు. ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ ఫాలో అవుతారా? అయితే అబ్రహాములు దావీదులే అవుతారు. ఇంకా డౌటే ఉంది తమ్ముడు. ఆ మైండ్ ఉంటే ఏమవుతారు? ఇక దేవుని ముందు కూర్చొని